మహాలక్ష్మి పథకం కింద రేపటి నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్ధిదారులను ఈ స్కీమ్ కు ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ స్కీమ్ లబ్ధిదారులు ముందు గ్యాస్ ధర మొత్తం చెల్లించాల్సిందేనని, ఆ తర్వాతే ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు 40 రూపాయల సబ్సిడీ అందిస్తుంది. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతుంది. మహాలక్ష్మి స్కీమ్ కింద గ్యాస్ ధర 500 రూపాయలు. కేంద్ర సబ్సిడీ 40 రూపాయలు పోను మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి ఇదే విధానంలో రియంబర్స్మెంట్ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీరికి ప్రతి సిలిండర్ పై కేంద్రం 340 రూపాయల రాయితీ ఇస్తుంది. ఈ మొత్తంతో పాటు గ్యాస్ ధర 500 రూపాయలను మినహాయించి మిగతా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో వేయనుంది. ఉదాహరణకు హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర 970 రూపాయలు ఉంటే అందులో ఉజ్వల పథకం సబ్సిడీ కింద 450 రూపాయలు, మహాలక్ష్మి స్కీమ్ ధర 500 రూపాయలు పోను మిగిలిన మొత్తం 130 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుంది. కాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు సమావేశమై మహాలక్ష్మి పథకం అమలుపై చర్చించారు. సోమవారం నాడు లబ్ధిదారుల జాబితాను అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.